ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీ మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. పరమశివుడు కుమారస్వామిని వినాయకుణ్ణి ఇద్దరిని పిలిచి, కుమారులారా, మీరు ఇద్దరూ కూడా భూప్రదక్షిణం చేస్తూ 33 కోట్ల నదుల్లో స్నానం చేసి ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకి ముందుగా వివాహం జరిపిస్తాను, విఘ్నాధిపత్యం ఇస్తాను అన్నాడు శివుడు. ఆ మాట విన్న వెంటనే కుమారస్వామి తన వాహనమైనటువంటి ఆ కుక్కుట ధ్వజుడు ఆ కుక్కుటం మీద, ఆ నెమల మీద ఎక్కి తుర్రుమని వెళ్ళిపోయాడు. అక్కడే ఉండిపోయినటువంటి వినాయకుడు నిర్ఘాంతపోయి తండ్రి గారికి, పరమశివుడి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, తమ్ముడితో పోలిస్తే ఆకారం విషయంలో కానీ వాహనం విషయంలో కానీ నేను పోటీకి నిలబడలేను అనేటటువంటి సంగతి మీకు తెలిసి కూడా ఇటువంటి పోటీ పెట్టారు. నేనేం చేయాలి ఇప్పుడు? మీరే ఏదో ఉపాయం ఆలోచించండి, నన్ను ఉత్తీర్ణుడి అవ్వడానికి మీరు నాకు సహకరించండి అని సంపూర్ణ శరణాగతి చేసేస్తే అప్పుడు శివుడు అన్నాడు, నాయన, నువ్వు బుద్ధి ఉన్నటువంటి వాడివి కాబట్టి నిన్ను బుద్ధి గణపతి అంటారు. ఆ బుద్ధి వల్ల నీకు ఏ కార్యమైనా సరే సిద్ధిస్తుంది కాబట్టి నిన్ను సిద్ధి గణపతి అని కూడా అంటారు. ఆ విషయం నాకు తెలుసు నాన్న. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. తల్లిదండ్రుల చుట్టూ అష్టాక్షరీ మంత్రమైనటువంటి ఓం నమో నారాయణాయ అంటూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే ఒక్క భూమండలం మాత్రమే కాదురా, సమస్త బ్రహ్మాండాలని ప్రదక్షిణ చేసినటువంటి దానితో సమానం అయిపోతుంది అని మాత్రం చెప్పాడు పరమశివుడు వినాయకుడికి. గణపతి విని చాలా సంతోషించి శుభ్రంగా స్నానం చేసినటువంటి వాడై తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ఓం నమో నారాయణాయ అంటూ ప్రదక్షిణం చేశాడు. చేస్తే గణపతికి వివాహం జరిగింది అని ఇక్కడ చెప్తారు. కొన్ని చోట్ల ఆయన బ్రహ్మచారి అని చెప్తారు. ప్రయాణమై వెళ్ళినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఎన్ని తీర్థాలు క్షేత్రాలు తిరుగుతూ సగం దూరంలో ఉన్నప్పుడు నారదుడు వెళ్ళి చెప్పాడు, షడానన, ఇంకా నువ్వు నదుల్లో స్నానాలు చేస్తూనే ఉన్నావు. ఈలోగా మీ అన్నయ్యకు పెళ్ళి అయిపోయిందయ్యా, పిల్లలు కూడా పుట్టేశారు అని చెప్పాట. ఈ మాట వినగానే మధ్యలోనే తన తీర్థయాత్ర భూప్రదక్షిణ ఆపేసి కైలాసానికి వచ్చి కోపంతో అమ్మా నాన్నలతో చెప్తున్నాడు, ఇంకా నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. మీ ఉత్తర దేశానికో దండం, మీకో దండం, మీ సాన్నిధ్యానికో దండం అని దక్షిణ ప్రాంతానికి వచ్చాడు. ఏమండి, మన సంసారాల్లో మన ఇళ్లలో ఉన్నట్లే వాళ్ళకి కూడా కలతలు అలకలు కోపాలు తాపాలు ఉంటాయా అంటే వ్యాసభగవానుడు చెప్తాడు, వాళ్ళకి కూడా తప్పకుండా ఉంటాయర్రా. కాకపోతే మనకి వచ్చే కలతలు అలకలు కోపాలు తాపాలు వినాశనానికి దారితీస్తాయి. వాళ్ళు కలత చెందినా అలిగినా కోపం చెందినా ఏమి చేసినా సరే దాని వెనకాతల చాలా పెద్ద ప్రయోజనం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి కోపం వచ్చింది, ఆ ఉత్తర ప్రాంతాన్ని వదిలి మన దక్షిణ ప్రాంతానికి వచ్చాడు కాబట్టి దక్షిణ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఉపాసన చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల
సుబ్రహ్మణ్య స్వామి వారికి కోపం వచ్చింది. దక్షిణ ప్రాంతం వాళ్ళకి అదృష్టం కలిగింది. తర్వాత ఇంకేం జరిగిందో తెలుసా? సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడైతే దక్షిణ దేశానికి వచ్చి శ్రీపర్వతం మీద ఆ స్వామి మలైలో ఉన్నాడో కొద్ది రోజులు చూశారు పార్వతీ పరమేశ్వరుడు. బిడ్డడు అలిగి వెళ్ళాడు, అలక తీరిపోతుంది వాడికి, వాడు కోపం మీద వెళ్ళిపోయాడు, కోపం తగ్గిన తర్వాత మళ్ళీ వాడు తిరిగి వచ్చేస్తాడు అని అనుకున్నారు. కానీ ఆయన రాలేదు. పాపం చిన్న కొడుకు రాకపోయేసరికి శివుడు అన్నాడు, పార్వతీ పదవే, వాడున్నటువంటి స్వామి బల వరకు మనం వెళ్ళకపోయినా మనం దక్షిణ దేశంలో వాడికి దగ్గరగా వెళదామే, పదవే అన్నాడు. సరేనండి, మీరు ఎలా చెప్తే అలాగే. నాకు కూడా వాడి మీద చాలా బెంగగా ఉంది. ఎలా ఉన్నాడో, ఏం తింటున్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో పాపం చిన్న కుర్రాడు, పదండి అంది. అయ్యా అమ్మ, వీళ్ళిద్దరూ కూడా, అయ్యా అమ్మ ఇద్దరు కూడా దక్షిణ భారతదేశానికి వచ్చారు. శంకరుడు శ్రీశైలం కొండ మీద కాపురం పెట్టాడు. కబురు పెట్టాడు కుమారుడికి, నాయనా, ఉత్తర భారతదేశం మీద కోపం వచ్చి మా మీద అలిగి నువ్వు వచ్చేసావు, ఇంకా ఉత్తర భారతదేశానికి రానన్నావు, మేమే నీకు దగ్గరలోకే దక్షిణ భారతదేశానికి వచ్చేసావురా, శ్రీశైలంలో కాపురం మొదలుపెట్టాం, రారా, వచ్చేయరా, ఒక్కసారి రారా అని కబురు పంపించాడు. కుమారస్వామి అన్నాడు, వస్తే మీరు రండి తప్ప నేను రానుగాక రాను అని మారాన్ చేశాడు. పార్వతి ఈ మాట విని దీనంగా ముఖం పెట్టి భర్తను చూసి, ఏమండి అన్నది. సరేలేవే పార్వతి, ఓ పని చేద్దాం, ప్రతి పౌర్ణమి నాడు నువ్వు వెళ్ళే అబ్బాయిని చూసిరా, ఆ రోజంతా వాడి ఆలనా పాలనా నువ్వు చూసుకో, అలాగే ప్రతి అమావాస్య నాడు నేను వెళతాను అని ఒక ప్రణాళిక రచించాడు మహాదేవుడు. ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామికే గనక కోపం వచ్చి దక్షిణ దేశానికి రాకపోయి ఉంటే మనకి ఈ ఆంధ్రదేశంలో ఒక జ్యోతిర్లింగమే వచ్చేది కాదు కదా. అందుకని సాక్షాత్తు పరమశివుడు సుబ్రహ్మణ్య స్వామి నిమిత్తమై కైలాసాన్ని, ఆ ఉత్తర భారతదేశాన్ని విడిచిపెట్టి శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చాడు. పౌర్ణమి నాడు అమ్మ, అమావాస్య నాడు అయ్యా, అలా వెళ్ళి ఆ స్వామిమలై కొండ మీద శ్రీపర్వతం మీద ఉన్నటువంటి ఆ కొడుకుని చూసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఉత్తర భారతదేశాన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి తల్లిదండ్రుల మీద అయితే కోపం వచ్చింది, కానీ కాశీక్షేత్రం అంటే మాత్రం విపరీతమైనటువంటి ప్రేమ. ఈ ప్రతిజ్ఞ అయితే ఏదో కోపంలో చేసేసాడు, కానీ లోపల ఎంత బాధపడుతూ ఉంటాడో. ఎప్పుడూ కూడా ఉత్తర దేశం నుంచి వచ్చినటువంటి గాలిని పీలుస్తూ ఉంటాడు. ఉత్తర దేశం నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళని కాశీ గురించి అడగాలి అనేటువంటి కోరికతో ఉంటాడు. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సమీపానికి లోపాముద్రా సమేతుడైనటువంటి అగస్త్యుడు వచ్చాడు. వచ్చి తద్రాద్రై అద్రాక్షేత్ మునిశ్రేష్ఠో అగస్త్య సాక్షాత్ షడాననం ప్రణమ్య దండవత్ భూమౌ సపత్నీకో మహాతపాః. లోపాముద్రతో కలిసి సుబ్రహ్మణ్య స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు అగస్త్యుడు. పరమ అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు. ఈ సందర్భంలో నమోస్తు బృందారక బృందవంద్య పాదారవిందాయ సుధాకరాయ షడాననాయామిత విక్రమాయ గౌరీ హృదానంద సముద్భవాయ నమోస్తు తుభ్యం ప్రణతార్తిహంత్రే కర్త్రే సమస్తన్యమనోరథానాం ధాత్రీరథానాం పరతారకస్య హంత్రే ప్రచండాసురతారకస్య అమూర్తమూర్తాయ సహస్రమూర్తయే గుణాయ గుణ్యాయ పరాత్పరాయ అపారపారాయ పరాపరాయ నమోస్తు తుభ్యం శిఖివాహనాయ నమోస్తు తే బ్రహ్మ విదాంబరాయ దిగంబరాయ అంజర సంస్థితాయ దిగాంబరాయ అంబర సంస్థితాయ హిరణ్యవర్ణాయ హిరణ్యబాహవే నమో హిరణ్యాయ హిరణ్యరేతసే తపస్వరూపాయ తపోధనాయ తపఃఫలానాం ప్రతిపాదికాయ సదా కుమారాయ హిమారమారిణే తృణీకృతైశ్వర్య విరాగిణీ నమః
నమోస్తు తుభ్యం శరజన్మనే విభో ప్రభాత సూర్యారుణదంత పంక్తయే బాలాయ చ బాలపరాక్రమాయ అలమానాతురాయ మీఢుష్టమో యోత్తర మీఢుషే నమో నమో గణానాం పతయే గణాయ నమోస్తు తే జన్మజరాతిఘాయ నమో విశాఖాయ సుశక్తిపాణయే సర్వస్య నాథస్య కుమారకాయ క్రౌంచారయే తారకమారకాయ స్వాహేయ గాంగేయ చ కార్తికేయ శైవేయ తుభ్యం సతతన్నమోస్తు అని బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశాడు అగస్త్య మహర్షి సుబ్రహ్మణ్య స్వామి మీద, ఆ కుమారస్వామి మీద. తర్వాత కుమారస్వామి అగస్త్య మహర్షిని, లోపాముద్రని ఏ రకంగా స్వాగతం చెప్పి వాళ్లతో ఏ రకంగా సంభాషణ మొదలుపెట్టారో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.